సినీ కార్మికులకు నిర్మాతలు శుభవార్త చెప్పారు. సినీ కార్మికుల వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ఓకే చెప్పారు. 3 విడతలుగా వేతనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతలో 15%, రెండో విడతలో 5%, మూడో విడతలో మరో 5% పెంచుతామని నిర్మాతలు హామీ ఇచ్చారు. 2000 లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా, వాళ్ళ దాకా ఎక్కువ అడిగారు. బట్ దిస్ వాట్ చేయగలమని చెప్పి మనకి. అట్లాగే ఈ టాక్స్ మధ్యలో టాక్స్ జరుగుతుండగా 1000 రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, ఓకేనండి, ఇప్పుడు స్ట్రైట్ అవే 20%, సెకండ్ ఇయర్ ఉండదు, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా, ఇది పోతే బడ్జెట్ పరంగా స్మాల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అది యాస్టిస్గా పాత వేజెసే కంటిన్యూ చేయాలనేది. ఇది మేము 4 కండిషన్స్ అడిగాం. 4 కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ ఫర్దర్గా మూవ్ అవుతుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ సతీష్ అందిస్తారు. సతీష్, సినిమా కార్మికుల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? మీ దగ్గర సమాచారం ఏంటి? ఎస్ కార్తిక్, ఈరోజు కొద్దిసేపటి క్రితమే నిర్మాతలకు సంబంధించి వాళ్ళ చర్చలు ముగిశాయని చెప్పుకోవచ్చు. కోఆర్డినేషన్ కమిటీ తోటి నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు మొత్తం ఓవరాల్ గా కూర్చొని మాట్లాడారు. అయితే నిర్మాతలు వచ్చి మీడియా సమావేశంలో వాళ్ళు చెప్పారు, అంటే కార్మికుల వేతనాలు పెంచుతూనే కొన్ని ఆంక్షలు అయితే వాళ్ళు చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే 2000 రూపాయలు తీసుకునే కార్మికులకి మొదటి సంవత్సరం 15%, సెకండ్ 5%, తర్వాత సంవత్సరం 5%, తర్వాత 1000 రూపాయలు తీసుకునే కార్మికులకి ఫస్ట్ స్ట్రైట్ గా 20%, తర్వాత ఇయర్ లేకుండా మళ్ళీ మూడో ఇయర్ 5%. అంటే మనం చూడొచ్చు, ఓవరాల్ గా 2000 రూపాయల నుంచి 1000 రూపాయల నుంచి 2000 తీసుకునే వాళ్ళకి 25% పెంచుతాం అని చెప్పేసి నిర్మాతలు చెప్పారు. 2000 రూపాయల కన్నా ఎక్కువ ఉన్న ఎక్స్గ్రేషియా ఇచ్చే వాళ్ళకి కూడా అసలు ఎటువంటి ఇలాంటి అంటే వేతనాలు పెంచమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే వీటి మీద కొన్ని సెక్టార్కి సంబంధించి అంటే ఓవరాల్ గా 2000 పైన ఉన్న వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో పెంచాం, 2000 కింద ఉన్న వాళ్ళకి 25% పెంచుతామని చెప్పేసి కూడా నిర్మాతలు చెప్పడం జరిగింది. అయితే వీటి మీద రియాక్షన్ కోసం ఇప్పుడు కార్మిక ఫెడరేషన్ సంఘం నాయకులు ఇప్పుడు అంటే కోఆర్డినేషన్ సమితి వీరశంకర్ తో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు మీడియా సమావేశాలు పాల్గొనే అవకాశం ఉంది. వాళ్ళ రియాక్షన్ కూడా కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది. కార్తీక్, రైట్ సార్.